మిల కాగజ్నగర్ పట్టణ మార్కెట్లో భారత సైన్యానికి భారత ఆర్మీకి సంఘీభావంగా ఇవాళ ర్యాలీ నిర్వహించడం జరిగింది. 1971లో బంగ్లాదేశ్ విమోచన సందర్భంగా భారత సైన్యం పాకిస్తాన్లోకి చొచ్చుకు వెళ్ళింది. మళ్ళీ 50 సంవత్సరాల తర్వాత నరేంద్ర మోదీ నాయకత్వంలో మళ్ళా పాకిస్తాన్ భూభాగంలోకి ఎంటర్ అయి 9 తీవ్రవాద స్థావరాలను మట్టుపెట్టింది. అంటే ఇవాళ భారతదేశ నాయకత్వం ఎంత పటిష్టంగా ఉందో ఒకసారి ఆలోచన చేయండి. భారత ఆర్మీకి, భారత వాయుసేనకు, భారత నేవీ 3 సమన్వయంతో ఇవాళ ఆపరేషన్ సింధూర్ అనే సైనిక చర్యను విజయవంతం చేయడంలో చాలా క్రియాశీలకంగా వ్యవహరించిన సమస్త భారత పౌరులు భారత సైన్యానికి అండగా నిలవాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ వేదిక ద్వారా నేను ఒక్కటే కోరుతున్నా, ఇవాళ భారత సైన్యాన్ని కానీ, భారతదేశాన్ని కానీ, భారతదేశ నాయకత్వాన్ని కానీ కించపరిచే వాళ్ళు ఈ అంశంలో వాళ్ళు అవివేకులే, భారత వ్యతిరేకులే, భారత ద్రోహులే, పాకిస్తాన్ సమర్థకులే అవుతారు. కాబట్టి పాకిస్తాన్ లాంటి రోగ్ నేషన్ ఇవాళ ప్రపంచ పటం మీద ఉన్నదని అంటే అది మనందరికీ చేటు. కాబట్టి నరేంద్ర మోడీ నాయకత్వంలో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉన్నదో దాన్ని కూడా మనం ఒకప్పుడు మన ప్రాంతమే, మన భూభాగమే, దాన్ని కూడా తిరిగి తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, తప్పకుండా ఆర్మీ జవాన్లు ఎంతోమంది అసూలు బాస్తే, వారు సరిహద్దులకు కాపలా కాస్తే మనం ఇవాళ శాంతియుతంగా జీవించగలుగుతున్నాం, మనం తిండి తినగలుగుతున్నాం, నిద్రపోగలుగుతున్నాం. కాబట్టి ఇవాళ ఆర్మీ జవాన్లకు సంఘీభావంగా చనిపోయిన ఆర్మీ జవాన్లకు నివాళులు అర్పిస్తూ భారత సైన్యానికి భారతదేశ ప్రజలు, అందున ముఖ్యంగా కాగజ్నగర్ పట్టణ ప్రజలు అండగా నిలిచారని ఈ ర్యాలీ ద్వారా తెలియజేయడం మన ఉద్దేశం అని మీకు అందరికీ తెలియజేస్తూ తెలుసుకుంటున్నా. బోలో భారత్ మాతా కీ, బోలో భారత్ మాతా కీ, జై 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 మాతా. ధన్యవాదాలు.